ఒకటో తారీఖు పొద్దున్నే చక్కటి చిరునవ్వుతో వాలంటీర్లు వెళ్ళి పెన్షన్లని ఆ ఇళ్లకు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి అడ్డుకుంటున్నాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకుంటుంది, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తుంది అని చెప్పి పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి వినం. అంటే ఆయన ఒక్కడే కాదు, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాయిసే అది. దాంతోపాటు మరొక విషయం ఏంటంటే, ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్, పీపుల్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు ఎలక్షన్ ఎలా జరుగుతుంది, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి, ఎన్నికలు బయాస్గా జరగటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏదో కంప్లైంట్స్ ఇస్తున్నటువంటి ఆయన. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. లక్ష్మారెడ్డి గారు అని మాజీ జడ్జి గారు కూడా దాంట్లో ఉన్నారు. ఇలా మాట్లాడటం అంటే ఒక రాజకీయ నాయకులు వాళ్ళు ఎంత దిగజారుతున్నారంటే, వాళ్ళు ఏదో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి కులాన్ని ఆపాదించాల్సిన అవసరం ఉంది. దాంట్లో వాళ్ళు పురంధరేశ్వర గారికి చుట్టం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి చుట్టం, లేకపోతే వాళ్ళ తాలూకు మనుషులను మాట్లాడటం ఎంతవరకు సమంజసం వాళ్ళకే తెలియాలి. మరొక విషయం ఏంటంటే, వాలంటీర్ల గురించి చాలా చర్చ జరిగింది మన రాష్ట్రంలో. వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు వాళ్ళు పెన్షన్ పంపిణీ చేయడానికి ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా సాధ్యమవుతుంది? ఈ ఒక్క ప్రశ్నకి నాని గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ సమాధానం చెప్పాలి. ఇవాళ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వార్డు సచివాలయాలు ఉన్నాయి, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. నాకు తెలిసి సుమారుగా 500 మంది ఉన్న ప్రతి చోట కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఒకప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థలు ఉండేవి, గ్రామ పంచాయతీ వ్యవస్థలపై సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చారు. సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఇంటింటికి పొద్దున్నే వాళ్ళని లేపి పెన్షన్దారులని చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వకూడదా? ఇస్తే వాళ్ళు తీసుకోరా? వాలంటీర్లు ఇస్తేనే పెన్షన్ పవిత్రమైద్దా? ఈ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ ఇస్తే అదేమన్నా అపవిత్రమైద్దా? అసలు మీరు మాట్లాడేదానికి అర్థం ఉందా? ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం, చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టడం ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అడిగింది కూడా వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడాల. 5,000 రూపాయల జీతం ఇచ్చి ఎంటెక్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క కెరీర్ని పాడు చేయబాకండి. అసలు ఈ వాలంటీర్లు అనేవాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రావాలి, వాళ్ళు మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగం కావాలా, వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావాలా. ఇన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని 5,000 రూపాయలు వేతనం ఇచ్చి పార్టీ కార్యక్రమాల కోసం, మీ పార్టీకి డబ్బాలు కొట్టడం కోసం వాళ్ళని వాడుకుంటున్నారు. అది సరైనది కాదు అని చెప్పింది ఆయన అడిగింది ఏంటి? సమాచారాన్ని సేకరిస్తున్నారు, ఈ సేకరించిన సమాచారం ఎక్కడే పోతుంది అని అడిగారు. వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాలంటీర్ హెడ్ ఎవరో తెలియదు, వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగులు కాదు. మరి వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారం ఏదైనా మిస్యూజ్ అయితే రేపు పొద్దున వాళ్ళు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? ఈ విషయాలపైన ఆయన అడిగితే వాలంటీర్లపైన పవన్ కళ్యాణ్ విషం కక్కాడు, వాలంటీర్లపైన పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇవాళ వాలంటీర్లపైన కక్ష తీర్చుకుంటున్నారు, వాలంటీర్లు ఎలాగ పోవటానికి వీల్లేదంటున్నారు. అరే ఎలక్షన్ కమిషనర్ నాయన, ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోగా ఈరోజు 1వ తారీఖు పెన్షన్ ఇవ్వటానికి ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది అయింది? మీరు బటన్ నొక్కి కొన్ని లక్షల మంది అకౌంట్లో డబ్బులు ఇస్తారు కదా, ఇవాళ పెన్షన్ కూడా బటన్ నొక్కితే అయిపోయేదానికి దానికి ఎందుకు గగ్గోలు పెట్టడం, దానికి ఎందుకు కేకలేయటం, పొలికేకలు పెట్టడం, మీడియా ముందుకు వచ్చి అరుపులు, కేకలు, గోల? అసలు విషయం ఏంటి? వాలంటీర్ లేకుండా పెన్షన్ అందించడానికి వీలు కాదా? సచివాలయ ఉద్యోగులు ఇంటికింటికి వెళ్ళి ఇవ్వచ్చు. లేదు, పెన్షనర్లందరికీ అకౌంట్లు ఉంటాయి, ఇవాళ అకౌంట్ లేని వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ అకౌంట్లో ఒక బటన్ నొక్కితే అయిపోతుంది. ఏముంది దాంట్లో? దానిపైన ఇంత రాద్ధాంతం, ఇంత పనిగా పవన్ కళ్యాణ్ గారు విమర్శలు లేకుండా ఉండవు కదా. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఇల్లు కట్టుకుంటా అంటున్నాడు, ఇప్పుడు కూడా ఇల్లు కట్టుకుంటా అంటున్నాడు, మొన్న కూడా చెప్పాడు ఆయన రాష్ట్రంలో చాలా చోట్ల అనేక ప్రాంతాల్లో ఉండి ఆయన కార్యక్రమాలు, పిఠాపురంలో కూడా ఆయన చెప్పింది ఇదే, నేను ఇక్కడ ఉంటాను, పిఠాపురంలో ఎమ్మెల్యే గెలుస్తాను, పిఠాపురంలో ఉండి పిఠాపురం కేంద్రంగానే రాజకీయాలు చేస్తానని చెప్పారు. ఎవరైనా అదే చెప్తారు కదా. ఇప్పుడు మీ సీఎం గారు పులివెందుల్లో గెలిచాడు, పులివెందుల్లో ఇల్లు లేదా, లేకపోతే హైదరాబాదులో ఇల్లు లేదా, లేకపోతే అమరావతిలో ఇల్లు లేదా, లేకపోతే బెంగళూరులో ఇల్లు లేదా? కట్టుకోకూడదా? ఎందుకు కట్టుకున్నాడు? మీ సీఎం కట్టుకునే ఉన్నాడు కదా.
ఆయన కూడా కట్టుకుంటాడు. తప్పే ఉంది దాంట్లో. భీమవరంలో ఉంటాడు, లేకపోతే పిఠాపురంలో ఉంటాడు, లేకపోతే హైదరాబాద్లో ఉంటాడు, లేకపోతే అమరావతిలో మంగళగిరిలో ఆయన పార్టీ కార్యాలయంలో ఉంటాడు. దాన్ని కూడా రాజకీయం చేయటువంటి ఆయన మాట్లాడేటువంటి మాటలో తప్పే ఉంది. ఏదో మీడియా ముందుకు వచ్చి మైక్ ముందుకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నట్టుంది ఆయన మాట్లాడుతుంటే. ఇంకా అధికారం పోకపోవడమే, అధికారం పోయినట్టుగా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ పైన విమర్శలు చేయటువంటి రాజ్యాంగ వ్యవస్థ కదా అది. రాజ్యాంగ వ్యవస్థ నిష్పక్షపాతంగానే పనిచేస్తుంది. దాన్ని అంటే మీకు అనుకూలంగా పనిచేస్తేనేమో ఆ వ్యవస్థ మంచిది అని, మీకు వ్యతిరేకంగా పనిచేస్తే మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు చేసేటువంటి అసలు వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి జగనన్న ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాలా? దానిపైన ఇంత రాద్ధాంతం చేయటం, ఇంత ప్రెస్కు మాట్లాడటం, ఏదో వాలంటీర్ల పైన కక్ష తీర్చుకుంటున్నారని చెప్పి, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారని ఈ రకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేయటం అనేది అంటే రాజకీయాలు చేయడానికి కూడా మరీ దిగజారిపోయి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి చూద్దాం.